హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే అయిపోయాయి కదా! మరి ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కాబట్టి, ఈ రిజల్ట్స్‌ని ఎక్కడ చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నానన్నమాట. సో, మీకు ఈ వీడియోలో వచ్చేసరికి రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి మీ హాల్ టికెట్ నంబర్ ద్వారా అని చెప్పేసి చెప్పబోతున్నాను. ఇందులో మీకు టాప్ 7 లింక్స్ అయితే ఇవ్వబోతున్నానండి. అయితే ప్రతి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ క్లిక్ అయితే చేసి మీరు ఇంటర్‌కి సంబంధించి అన్ని రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చన్నమాట. సో, మీకు లాస్ట్‌లోని మీకు వాట్సాప్‌లో కూడా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట. సో, ప్రతి లింక్ ఓపెన్ చేసి మీకు ఎక్కడ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్స్ అనేవి వస్తాయో లేదో చూపిస్తాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇద్దరికి చూపిస్తానన్నమాట. సో, లేచిన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ లింక్ వచ్చేసరికి మనకి ఫాస్ట్ రిజల్ట్స్ డాట్ ఇన్ అని చెప్పేసి అయితే ఉందండి. అయితే ఇది మనకి ఇంటర్మీడియేట్ సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళకైతే 12థ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్ గాని ఎంటర్ చేసినట్లయితే మీకైతే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. మనకి ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్‌లో అయితే మీకు డౌన్‌లోడ్ అయితే అవ్వబోతున్నాయి. సో, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఈ వీడియో మీకు అప్‌లోడ్ చేసే టైంకి లింక్స్ అనేవి జనరేట్ అయిపోతాయన్నమాట. అంటే హాల్ టికెట్స్ ఇదే మీ యొక్క ఏదైతే రిజల్ట్స్ రిలీజ్ అయిపోతాయన్నమాట. సో, ఇది ఇంటర్మీడియేట్ యొక్క సెకండ్ ఇయర్‌కండి. అలాగే ఇదైతే మనకి ఇంటర్మీడియేట్ యొక్క ఫస్ట్ ఇయర్ అన్నమాట. క్లాస్ 11థ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఇంటర్మీడియేట్ యొక్క ఫస్ట్ ఇయర్ అన్నమాట. సో, నెక్స్ట్ లింక్‌కి అయితే వెళ్దాం. సో, నెక్స్ట్ వెబ్‌సైట్ వచ్చేసరికి మనబడి ఓకే. .covi.in అన్నమాట. సో, ఇక్కడ చూసినట్లయితే ఇంటర్మీడియేట్ యొక్క ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియేట్ యొక్క సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో, అయితే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హాల్ టికెట్ నంబర్‌తో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి. లేదన్నట్లయితే వాళ్ళ ఫుల్ నేమ్ ఏదైతే మీకు ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ మీద ఉన్న ఫుల్ నేమ్ తెలిసినట్లయితే ఆ ఫుల్ నేమ్‌తో కూడా చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చన్నమాట. ఇది మీకు 12కి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇది 11 ఏఎంకి రిలీజ్ అయితే అయిపోతుందన్నమాట. నెక్స్ట్ లింక్స్ వచ్చేసరికి మనకి ఈనాడు పేపర్‌లో నుండి. సో, మనకి ఈనాడు వెబ్‌సైట్‌లో కూడా ఈ రిజల్ట్స్ అనేవి మనకి రిలీజ్ చేశారు. చూసినట్లయితే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్, ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్, ఫస్ట్ ఇయర్ వొకేషనల్, సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా మీరు లింక్‌ని క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకైతే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి సాక్షి వెబ్‌సైట్ అండి. సాక్షిలో కూడా మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. చూస్తున్నారు కదా రిజల్ట్స్ అనేవి. సో, మనకి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్, సెకండ్ ఇయర్ అలాగే మొత్తం అయితే రిలీజ్ చేశారన్నమాట. సో, మనకి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అంతా కూడా రిలీజ్ చేశారండి. సో, ఇక్కడ కూడా మీరు చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ యొక్క ఫస్ట్ ఇయర్, సో, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మనకి వే టు న్యూస్ అన్నమాట. వే టు న్యూస్ అనే యాప్‌లో కూడా మనం హ్యాపీగా చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేవి. సో, ఆ ఒక యాప్‌లో కూడా మనకి చూపిస్తుంది. మీరు ఆ వే టు న్యూస్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఇంటర్‌ఫేస్ చూపిస్తుందన్నమాట. ఇక్కడ కూడా మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయన్నమాట. అలాగే మనకి దాంతో పాటే 12థ్ అండ్ ఓకే. 10థ్ అండ్ 12థ్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఈ యాప్‌లో కూడా మనకి ఏపీ యొక్క ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో, మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ లింక్‌ని క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మీరు ఏపీ ఈ గవర్నెన్స్ నంబర్ అయితే ఉంది కదా! సో, మీకు నంబర్ చూపిస్తున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! 9552300009 ఈ నంబర్‌కైతే మీరు మెసేజ్ చేయండి. సో, హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ చూపిస్తుంది. ఇక్కడ చూస్ సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడైతే మీరు ఇక్కడ సెలెక్ట్ సిటిజన్ సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడ్యుకేషన్ మీద క్లిక్ అయితే చేయండి. సో, ఎడ్యుకేషన్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. చేస్తే ఇక్కడ ప్రెజెంట్ అయితే మాత్రం ఏపీ ఓపెన్ స్కూల్ ప్రాక్టికల్ అని చెప్పేసి చూపిస్తుంది కదా! ఇక్కడే కొంచెం కిందనైతే మాత్రం మీకు ఏపీ ఇంటర్మీడియేట్ యొక్క సెకండ్ ఏదైతే రిజల్ట్స్ చూపిస్తాయన్నమాట. సో, ఏపీ ఏదైతే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో, అక్కడ మీరు క్లిక్ చేసి మీకు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో, మీరు ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీ అడ్మిషన్ నంబర్ అంటే మీకు హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందన్నమాట. అవి ఎంటర్ చేసిన వెంటనే మీకైతే రిజల్ట్స్ అయితే ఓపెన్ అయితే అయిపోతాయి. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, లాస్ట్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో, ఈనాడు ప్రతిభ అని అయితే ఉంది కదా! దాని మీద లింక్స్ అయితే మనకి ఫైనల్లీ రిలీజ్ అయిపోయాయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడైతే మీరు సింపుల్‌గా అయితే వచ్చి మీకు హాల్ టికెట్ నంబర్ అన్ని కూడా ఎంటర్ చేసి సో, ఇక్కడ కూడా మీరైతే హ్యాపీగా చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు.
సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఏపీ ఇంటర్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా ఈ రిజల్ట్స్ అనేవి అప్‌లోడ్ చేయబోతున్నారు. సో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ఈ లింక్ అనేది ఇక్కడే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మీకు ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ యొక్క నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సో ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ ఉంటాయన్నమాట. అన్ని లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, సాక్షి, మనబడి, ఓకే. సో ఈనాడు, సో ఇలాగ మనకి ఆ యాప్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే వే టు న్యూస్ యాప్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ డిస్క్రిప్షన్ నుంచి నేను క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు సరిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్. సో ఇలాగే ఏపీ ఇంటర్‌కి సంబంధించి సో మనకి సప్లిమెంటరీ లేకపోతే ఇలా బెటర్ ఎగ్జామినేషన్స్ కోసమైనా, లేకపోతే మీకు ఎంసెట్, ఈసెట్ అప్లికేషన్స్ కోసమైనా సరే, లేకపోతే మీరు డిగ్రీ ఓఎండీసీ కోసమైనా సరే, సో మీకు ఆ యొక్క అప్డేట్స్ అన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. సో అప్పుడే మీకు ఫ్యూచర్, ఓకే, ఇంటర్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ అయితే చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో మీరు పాలిసెట్ గాని, లేకపోతే ఈసెట్, ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయితే వాటి సిలబస్, చీట్ కోడ్స్ లాంటి మెటీరియల్ కోసం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.